హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ 7th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా మీరు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు చూసుకొని వెళ్ళండి. సో రూట్స్ నుంచి ఇక్కడ మీకు ప్రూఫ్ కూడా ఇక్కడ నేను ఇచ్చాను, ఇక్కడ రాశాను, ఇక్కడ చూడండి. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ 2025లో మనకి షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చన్ అండి. సో మనకి 5th స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ షిఫ్ట్లోని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో రూట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఈక్వేషన్స్కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాడు. సో అందుకే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో రూట్స్ని ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం టైంని ఎలా సేవ్ చేసుకోవాలి. సో మనం మెథడ్ నెంబర్ 1 చూద్దాము, అలాగే మెథడ్ నెంబర్ 2 కూడా చూద్దాం. మీకు ఏ మెథడ్ అయితే నచ్చిందో ఆ మెథడ్ని మీరు ఫాలో అవ్వండి, ఓకేనా? సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని చూసుకోండి, ఎందుకంటే గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ సిమిలర్గా ఉంటాయి రెండు. సో మోస్ట్లీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది, నేను మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా? సో అలాగే జనరల్ అవేరెన్స్ వీడియోలు ఉన్నాయి, జిఏ వీడియోలు చాలా చేశాను నేను. ఈ ప్లేలిస్ట్ అనేది నేను నా ఛానల్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసి వాటిని కూడా చూడండి, ఓకే? సో రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఎప్పుడు కూడా ఒక ఈక్వేషన్లో మనం తీసుకున్నప్పుడు జనరల్గా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ ఇప్పుడు నేను చెప్పినట్లు చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఎమ్ దగ్గర ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో ఉండాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో అంటే ఏంటి, ax² + bx + c రూపంలోనే కదా ఉండాలి. సో ఇక్కడ ఏంటి ఉన్నది, ఇది a, ఇది b, ఇది c, అంతే కదా. సో ఆ రూపంలోనే కదా ఉంది. ఇక్కడ ఈ a అనేది ఇంటూ c ప్లేస్లో ఎవరున్నారు 2, 4 2s ఎంత వచ్చింది మనకి 8, 4 2s ఎంత వచ్చింది 8. సో ఇప్పుడు 4 2s 8 అనేది నాకు ఏం అవ్వాలంటే దీనికి రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు నేను ఏదైనా టేబుల్ తీసుకొని ఆ టేబుల్ని ప్లస్ చేసినా మైనస్ చేసినా నాకు ఎవరు రావాలి, నాకు ఈ మధ్యలో ఉన్న మిడిల్ టర్మ్ రావాలి నాకు, ఓకేనా? 6 అనేది రావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 టేబుల్ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు 1 8s ఎంత అవుతుంది, 1 8s 8 కదా అవుతుంది, ఓకే, నాకు వర్కౌట్ అయింది. ఇప్పుడు నేను 1 + 8 చేస్తే నాకు ఎంత వస్తుంది, 9, 6 వస్తుందా, లేదు. పోనీ 1 - ఇలా చేసినా నాకు రావట్లేదు, -7 ఎంత వస్తుంది, -8 అంటే నాకు వర్కౌట్ అవ్వాలి. ఇప్పుడు 2 టేబుల్ తీసుకుంటాను, ఇప్పుడు 2 తర్వాత 4, 2 4s 8 కదా, అంతే కదా, 2 4s 8. ఇప్పుడు 2 + 4 ఎంత, 6 కదా. చూడండి 2 × 4 చేస్తే 8 వచ్చింది, అలాగే 2 + 4 చేస్తే 6 వచ్చిందన్నమాట. సో ఈ విధంగా క్రాస్ చెక్ చేసుకోవడం మనకు వస్తే రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా అంటే చాలా ఈజీ, ఓకేనా? ఇప్పుడు 2 + 4 6 వచ్చింది, 2 × 4 చేస్తే నాకు 8 వచ్చింది, అంటే నాకు రూట్స్ వచ్చేసాయన్నమాట. సో ఇవే నా రూట్స్, ఓకేనా? 2, 4 ఆర్ ద రూట్స్. అయితే మీరు అనుకోవచ్చు ఆన్సర్ అయిపోయింది కదా అని. చూడండి ఇక్కడ ఆన్సర్ అవ్వలేదు. ఇక్కడ మనం 2, 4 ఎలా తీసుకున్నాం, 2 ప్లస్లు తీసుకున్నాం. వీటి యొక్క ఆపోజిట్ సైన్ తీసుకోవాలన్నమాట, వీటి యొక్క ఆపోజిట్ సైన్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఆపోజిట్ సైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ యాక్చువల్గా జనరల్గా ఈ ఈక్వేషన్స్లోని ఇక్కడ మనకి ఎమ్ ముందు ఏమి ఇవ్వకపోతే మనం ఏం రాయాల్సిన అవసరం లేదు, ఇవే ఆన్సర్లు అవుతాయి. కానీ ఇక్కడ ఎమ్ ముందు ఏమి ఇచ్చాడు, 4 ఇచ్చాడు. సో అందుకే వీటిని (4) చేస్తాం అన్నమాట, ఓకేనా? సో (4) చేస్తే 2 1s 2 2s 4 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో ద రూట్స్ ఆర్ -1/2, -1. సో దీస్ ఆర్ ద ఆన్సర్స్. నేను ఆప్షన్స్ ఇవ్వలేదు, కానీ కావాలంటే మీరు ఈ షిఫ్ట్లోకి వెళ్ళి ఆ షిఫ్ట్ క్వశ్చన్ చూడండి, మీరే చూస్తారు, ఓకేనా? సో ఇది ఫస్ట్ మెథడ్, ఓకేనా? రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. సో ఈ మెథడ్ చాలా ఈజీ అండి. సో జస్ట్ మీరు టేబుల్ లెక్కను చూసుకుంటే చాలు, ఇంటూ చేస్తే మనకి లాస్ట్ 1 రావాలి, సి రావాలి, ప్లస్ చేసిన మైనస్ చేసిన మిడిల్ టర్మ్ రావాలన్నమాట, ఓకేనా? ఇది రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తే ఒక టర్ము. లేదు ఇలా కాదు నాకు ఇంకొక మెథడ్ కావాలి అంటే ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, అది ఫార్ములా మెథడ్ అనమాట. సో మెథడ్ నెంబర్ 2 ఏంటంటే మనకి ఇది ఫార్ములా మెథడ్. ఫార్ములా మెథడ్ ఏంటి, -b ± (b² - 4ac) / 2a. చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉంటాం ఈ ప్రాబ్లమ్ని. అంటే ఇక్కడ ఏంటి -6 -b కదా, ఇక్కడ b ప్లేస్లో ఎవరున్నారు 6 కదా, అందుకే -6 ± (36) 6² అంటే 36 కదా, -4 × a అంటే మళ్ళీ 4 × c అంటే 2, అంతే కదా, / 8. 4 4s 16, 16 2s 32. 36లో నుంచి 32 తీస్తే 4 అంటే 2 వస్తుంది, అంటే -6 ± 2 ± 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను +2 చేశాను అనుకోండి, / 8. ఇంకోటి -6 - 2 / 8. -6 + 2 అంటే -4/8. 4 1s 4 2s.
అంటే ఇది ఎంత వచ్చింది -1/2 వచ్చింది. ఇదంతా -8/8. ఇదెంత వచ్చింది -1 వచ్చింది. చూసారా -1/2 -1 వచ్చాయి కదా. సో ఫార్ములా యూజ్ చేసినా నాకు సేమ్ ఆన్సర్సే వచ్చాయి. ఇందాకలు చేసిన ఫస్ట్ మెథడ్లో చేసిన సేమ్ ఆన్సర్స్ వచ్చాయి. సో ఈ విధంగా ఫైండింగ్ ద రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ అయితే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా. సో ఎవరైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. ఇది కూడా 9th షిఫ్ట్ ఇక్కడ రాసాను చూడండి. 9th షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చన్ అనమాట. చూడండి డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ 5m², 18m + 16 రూట్స్ అడుగుతున్నాడు అనమాట డైరెక్ట్గా. నేనేం చెప్పాను, ఫస్ట్ లెటర్ని లాస్ట్ లెటర్ని రెండింటిని మల్టిప్లై చేయండి. 5 × 16 ఏమవుతుంది 80 కదా. 16 5 ఎంత 80. సో ఇప్పుడు నేనేం చెప్పాను, మనం తీసుకునే 2 నెంబర్లు యాడ్ చేసినా మల్టిప్లై చేస్తే 80 రావాలి. ప్లస్ చేసినా మైనస్ చేసినా మధ్యలో ఉండే 18 రావాలి మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 టేబుల్లో తీసుకున్నానండి. 4 × 4 టేబుల్ ఎంతలో అవుతుంది 4 20s are 80 కదా. ఇప్పుడు ఈ 4 ప్లస్ ఇప్పుడు 20 + 4 చేస్తే నాకు 24 వస్తుంది. నాకు 18 రావట్లేదు కదా. నాకు ఎంత కావాలి 18 కావాలి. నాకు 24 వచ్చింది అవ్వదు. 20లో నుంచి 4 తీసినా 16 వచ్చింది. నాకు 18 కావాలి, 18 రాలేదు. అంటే ఇలా నేను చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూసుకోవాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ టేబుల్ చూస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా తెలిసిపోతుంది. ఇక్కడ మనం కళ్ళతో చూస్తుంటే తెలిసిపోతుంది. 8 × 10 80 కదా. ఇప్పుడు చూడండి 8 + 10 ఎంత అయింది 18 కదా. అంటే మల్టిప్లై చేస్తుంటే 80 వస్తుంది, యాడ్ చేస్తుంటే 18 వస్తుంది. సో ఈ రెండు మనకి సాటిస్ఫై అయ్యాయి కదా. ఈ రెండు మనకి సాటిస్ఫై అయ్యాయి. అంటే ఆన్సర్లు ఏమవుతాయి చెప్పండి, రూట్స్ మనం కనిపెట్టినట్లే కదా. అంటే 8, 10 అనేవి మన రూట్స్. వాటి యొక్క ఆపోజిట్ సైన్ తీసుకోవాలి. మనం ఏం చేయాలి, వాటి యొక్క ఆపోజిట్ సైన్. అంటే ఇక్కడ ప్లస్లు తీసుకున్నాం కాబట్టి ఇవి ప్లస్లు కాబట్టి ఇక్కడ మనం మైనస్లు తీసుకోవాలి. అంటే -8 -10. ఇప్పుడు ఇచ్చిన ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏదైతే లేకపోతే ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 5 ఉంది కాబట్టి /5 చేస్తాం అన్నమాట. సో నేను అదే కదా చెప్తున్నాను, /5 చేస్తాం. సో ఇది ఆల్రెడీ ఇది డివిజిబుల్ అవ్వదు, ఇది డివిజిబుల్ అవుతుంది కదా. 5 1s are 5 2s are. సో దేర్ఫోర్ -8/5, -2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఎంత ఈజీయో. లేదు మాకు ఇలా వద్దు అనుకుంటే మీరు ఇందాక చెప్పాను కదా, -b ± √b² - 4ac ఈ ఫార్ములా ఉంది కదా. సో 2a ఈ ఫార్ములా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో దట్స్ యువర్ విష్. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఫ్రాక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చాలామంది కొంచెం భయపడతారు, ఏంటి ఎలా ఇచ్చారు రూట్స్, ఇలాంటి వాటికి ఎలాంటి ఫైండ్ అవుట్ చేయాలని. మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఫ్రాక్షన్లో ఏమి ఇచ్చాడు, 2 ఇచ్చాడు. 2a కదా ఇచ్చాడు, 2a కదా ఇచ్చాడు. మనం దానికి ఎందుకు భయపడాలి. సో మనం ఏం చేద్దామంటే 2ని తీసేద్దాం. 2ని తీసేయాలంటే ఏముంది, ఈక్వేషన్ని × 2 చేయండి. 2 చేస్తే ఏమవుతుంది 2x² అవుతుంది. × 2 చేయడం వల్ల ఇక్కడ డినామినేటర్లో 2 పోయి మనకి 11x మిగులుతుంది. ప్లస్ 2 6 are 12 అవుతుంది. చూసారా ఇందాక ఇలాంటి ఈక్వేషన్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు మీకు తెలుసు 2 × 12 ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి 24. ఇప్పుడు నేను తీసుకునే నెంబరు ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా నాకు 11 రావాలి. 3 టేబుల్లో 3 8s are ఎంతో చూడండి. సో 2 టేబుల్ నుంచి వెళ్ళండి. ఇప్పుడు 2 12s are సరిపోదు. 3 8s are ఎంత 24 వచ్చిందా. కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ ఉంది అంటే ఖచ్చితంగా -3 -8 ఇలా తీసుకుంటే మనకి -11 అవుతుంది. ఇక్కడ మైనస్ పెట్టుకుంటే మైనస్ × మైనస్ ప్లస్ అయిపోతుంది కదా. సో ఇక్కడ మనకి 24 వచ్చింది, అలాగే 11. సో రెండు సాటిస్ఫై అయ్యాయి. అంటే మన రూట్స్ ఇక్కడ మైనస్లో ఉన్నాయి. నేనేం చెప్పాను, ఆపోజిట్ సైన్ తీసుకోమన్నాను. అంటే ఏమవుతుంది +3 +8 అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి దాన్ని /2 అని రాసుకోవాలి. 2 1s are 2 4s are. దేర్ఫోర్ ఆన్సర్ ఏమవుతుంది 3/2, 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా మనకి వన్స్ కాన్సెప్ట్ అర్థమైతే చాలా ఈజీ మాట. సో మనం అంటే ప్రాక్టీస్ చేసినా ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఈజీ అయిపోతుంది అన్నమాట. సో రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లేదా ఫార్ములాతో ఫాస్ట్గా చేయగలను అనుకుంటే చేయండి, దానికి పెద్ద మనకి ఏది ఎలా తీసుకున్నా పర్వాలేదు. ఓకేనా. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇదొక మోడల్ క్వశ్చన్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను రాసినవన్నీ కూడా మనకి ఆర్ఆర్బీలో అడిగిన క్వశ్చన్సే. సో ఇవి నేను ఎక్కడో బయట నుంచి తీసుకుంటున్న క్వశ్చన్స్ అయితే కాదు.
సో ఇందాకలు చెప్పిన మోడల్స్కి ఈ మోడల్కి ఏంటంటే ఇక్కడ మనకి రూట్స్ వచ్చాయి. రూట్స్ వస్తే రానియండి, మనం డైరెక్ట్గా ఏం చేస్తాం, ఇచ్చిన సి నెంబర్ తోటి మల్టిప్లై చేస్తాం. అంటే ఇప్పుడు నాకు ఏమవుతుందో చెప్పండి, √3 ఇంటూ 5√3 ఏమవుతుంది, √3 ఇంటూ √3 5√3 మనకి ఏమవుతుంది, 15 కదా అవుతుంది. అంతే కదా, √3 ఇంటూ √3 3, 5 3 = 15. అంటే ఇప్పుడు 15 కదా, ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా 15 రావాలి, 8 రావాలి. సో మిడిల్ నెంబర్ ఎంత ఉంది, 8 ఉంది. సో మల్టిప్లై చేస్తే నాకు ఇప్పుడు నాకు ఏంటో చెప్పండి, 15. ఇప్పుడు నాకు 8 ఎప్పుడు వస్తుంది, 5 3 = 15 కదా. అంటే ఇప్పుడు 5 + 3 చేస్తే నాకు ఎంత రావాలి, 18 రావాలి. సో అక్కడ మైనస్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇవి మైనస్లు అవుతాయి. వీటి యొక్క ఆపోజిట్ సైన్ తీసుకుంటే ఖచ్చితంగా ఏమవుతాయి, +5 +3 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఎవరు ఉన్నారు, √3 ఉంది కదా. సో డివైడెడ్ బై √3, ఇది √3. సో పైన 3 ఉండి డినామినేటర్లో ఎప్పుడు √3 ఉండకూడదు. అందుకే దీన్ని ఎలా రాసుకుంటాం, √3 ఇంటూ √3 అని రాసుకోవచ్చా. అప్పుడు √3 క్యాన్సిల్ అయిపోతే √3 మిగులుతుంది. సో దేర్ఫోర్ ఆన్సర్ ఏమవుతుంది, 5/√3, √3 మాట. ఓకేనా, ఇదే ఆన్సర్. సో చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. నేను ఆప్షన్స్ ఇవ్వట్లేదు. ఆప్షన్స్ ఎందుకు రాయట్లేదంటే, సో మనం కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆప్షన్తో పని లేదు మనకి, మనం డైరెక్టర్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. నేను ఆప్షన్ రాసినా సరే, ఆప్షన్ త్రూ వెళ్ళేదైతే ఆప్షన్ ఖచ్చితంగా రాస్తాను. దీనికి ఆప్షన్ అవసరం లేదు కదా. సో మనం కాన్సెప్ట్ ఇక్కడ నేర్చుకుంటున్నాం. సో నేనైతే స్టార్టింగ్ స్లోగా చెప్పాను, ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్తాను అనమాట. ఓకేనా, ఇలాంటి మోడల్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్తాను. సో ఓకేనా. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2x² - 7x + 5 = 0. దీనికి రూట్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో ఈ ఈక్వేషన్కి కిందన కామెంట్ చేయండి మీ ఆన్సర్. ఓకేనా. సో ఎలా అనిపించిందో చెప్పండి ఖచ్చితంగా. సో దాన్ని నాకు బూస్ట్ ఇస్తుంది. అండ్ సారీ ఫర్ ద డిలే వీడియోస్. నేను కొంచెం వేరే వర్క్లో పడిపోయాను అనమాట. సో వేరే వర్క్లో జాయిన్ అవ్వడం వల్ల సో అస్సలు టైం అంటే కుదరలేదు, ఈవెన్ హెల్త్ ఇష్యూ వల్ల. సో రాలేకపోతున్నాను. బట్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నప్పుడు ఇటువంటి వీడియోస్ ద్వారా ఎంతో కొంత ఏదో రాముడి దగ్గర ఉడత సాయం అంతా ఏదో చేద్దామని చెప్పి వీడియోస్ చేస్తున్నాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వీడియోలోని ఇలాంటి కాన్సెప్ట్స్ ఏమైనా ఉంటే మీకు కావాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటి మీద కూడా నేను వీడియోస్ చేస్తాను. అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో అవి కూడా మనకి ఎగ్జామ్లో బాగా హెల్ప్ అవుతాయి, స్మార్ట్గా చదవడానికి పనికొస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.